హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ బడ్జెట్ 1,00,000 లోపల ఉంది, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి, మంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వీడియో అనమాట. సో ఇది వచ్చేసి ఏథర్ ఇస్టాజీ 2.9 kWh, ఇది వచ్చేసి టీవీఎస్ iQube 3.4 kWh. సో రెండింటికి ఈరోజు కంపారిజన్ వీడియో చేద్దాము. సో పాయింట్ బై పాయింట్ కంపేర్ చేస్తూ లాస్ట్కి మీకు ఏది కొనాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీరు ఏది కొంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఏథర్ ఇస్టాజీ 2.9కి వచ్చేసి 1,25,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,40,000 ఉంది. సో మీకు ఏదైనా సరే స్మార్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ప్రో ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. 15,000 ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అప్పుడు నీకు ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 1,50,000 దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా టీవీఎస్ iQube విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,35,000 దగ్గర ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,52,000 దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇంక్లూడింగ్ కాదు, అది కూడా చూసుకోండి. మీరు ఎక్స్ట్రా యాక్సెస్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కొనాలి. ఇది డిఫరెన్స్ ప్రైస్ విషయంలో కూడా. అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా ఫ్రంట్ లుక్ చూడండి, ఫ్యామిలీ స్కూటర్స్ లాగానే ఉంటాయి. ఇంచుమించు డిజైన్ ఫ్రంట్ లుక్ అయితే రెండు సేమ్ అనిపిస్తాయి అనమాట చూస్తే. అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా బిల్ట్ క్వాలిటీ ఓకే, బట్ ఏమంటే iQube బిల్ట్ క్వాలిటీ రిజిస్టర్తో పోలిస్తే కొంచెం బెటర్ అనమాట. 450 సిరీస్ బిల్ట్ క్వాలిటీ బాగుంది, బట్ దాంతో పోలిస్తే కొంచెం డౌన్ గ్రేడ్ అయిందని నాకు అనిపించింది అనమాట. సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్స్, రెండింటికి హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ ఇక్కడ ముందర ఏథర్ బ్యాడ్జింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి iQube స్టిక్కరింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి, రెండు కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట. సో దీని టైల్ ల్యాంప్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ డిజైన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కొంచెం ఏదో పూలకుండిలాగా అయితే డౌన్ అయినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి ప్లేయింగ్గా సింపుల్గా ఉంది. ఇది నాకు ఈ బ్యాక్ డిజైన్ విషయానికి వస్తే iQube బ్యాక్ డిజైన్ బాగా నచ్చింది నాకైతే. కలర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రిస్టాల్ వచ్చేసి 3 కలర్స్ వచ్చేసి సింగిల్ డౌన్ కలర్స్ ఉన్నాయి, 4 కలర్స్ వచ్చేసి డ్యూయల్ డౌన్ కలర్స్ అనమాట. మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా ఇమేజ్. అదేవిధంగా iQubeలో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇమేజ్ కూడా. సో ఇవి కలర్స్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రిస్టా వచ్చేసి 2.9 kWh బ్యాటరీ, ఇక్కడ వచ్చేసి iQubeలో వచ్చేసి 3.4 kWh బ్యాటరీ అనమాట. రెండు కూడా ఫిక్స్డ్ బ్యాటరీసే, రెండు కూడా NMC కెమిస్ట్రీతో వస్తున్నాయి. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇక్కడ ఏథర్తో పోలిస్తే iQubeలో చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఏథర్ ఇస్టాజీ 2.9 kWhకి వచ్చేసి 350 వాట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 100% 8 hours 30 minutes ఎక్కుతుంది. అదేవిధంగా iQubeలో వచ్చేసి 650 వాట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 100 5 hours 30 minutes ఎక్కుతుంది కన్ఫామ్గా. నేను చాలాసార్లు చెక్ చేశాను అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే 3 గంటల డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ 3 గంటలే చాలా ఇంపార్టెంట్. అసలే ఛార్జింగ్ టైం అనేది మేజర్ డ్రాబ్యాక్ అనమాట దీంట్లో. కానీ ఏథర్ వాళ్ళు ఇంకా స్లో ఛార్జర్ ఇవ్వడం జరిగింది. బట్ iQubeతో పోలిస్తే ఏథర్కి ఇంకో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఏథర్ గిడ్స్ ఉంటాయి కదా. సో ఏథర్ గిడ్లలో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటే 0 to 80% 1 hourలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. బట్ ఏమంటే ఛార్జబుల్ ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ₹1 1% సంథింగ్ ఏదో చెప్తున్నారు, అది చెక్ చేసుకోండి. ఇది ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు అట్లీస్ట్ దీనికి టాప్ మోడల్కి ఇచ్చినట్టే 700 వాట్ ఛార్జర్ ఇచ్చి బెటర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ మేజర్ కంపారిజన్ ఫ్రెండ్స్ రేంజ్. సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ 100 kilometers ఇస్తున్నాయి అనమాట. సో రిస్టా 2.9 kWh మన ఛానల్ ఆల్రెడీ రేంజ్ టెస్ట్ చేశాను చూడండి. సో రేంజ్ నేను 50 స్పీడ్లో చెక్ చేసినప్పుడు 103 kilometers వచ్చిందనమాట. అదేవిధంగా టీవీఎస్ iQube 100 kilometers కన్ఫామ్గా వచ్చింది, 105 110 కూడా వచ్చింది అనమాట. ఒకసారి నేను చెక్ చేసినప్పుడు 20,000 kilometers తర్వాత కూడా చెక్ చేశాను, అప్పుడు 110 kilometers దగ్గర వచ్చింది అనమాట 50 స్పీడ్లో. సో రెండు కన్ఫామ్ అయితే 100 kilometers అయితే వస్తాయి. బట్ మీకు కొంతమంది రేంజ్ తక్కువ వస్తుంది కింద కామెంట్లు చేస్తుంటారు. ఎందుకు తక్కువ వస్తుంది అంటే మీరు రఫ్గా నడపడం కానీ ర్యాష్గా నడపడం కానీ ఉంటుంది అనమాట. మీరు స్మూత్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు ఈ రేంజ్ అయితే వస్తుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ డ్రైవింగ్ స్కిల్స్ రేంజ్ అనేది వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఇచ్చారు, దీంట్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ ఇచ్చారనమాట. సో రేటింగ్ విషయానికి వస్తే ఏథర్ ఇస్టాజీలో వచ్చేసి పీక్ పవర్ ఇవ్వడం జరిగింది 4.2 kW. అదేవిధంగా టీవీఎస్ iQubeలో వచ్చేసి నార్మల్ పవర్ 3 kW, పీక్ పవర్ వచ్చేసి 4.4 kW అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఏథర్ ఇస్టాజీలో వచ్చేసి 80 km/h వెళ్తుంది. నెక్స్ట్ టీవీఎస్ iQubeలో కూడా 80 km/h వెళ్తుంది, 80 కంటే ఎక్కువ వెళ్తున్నాను. ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు 70% అబోవ్ ఛార్జింగ్ ఉన్నప్పుడు 80 నుంచి 85 kilometers దాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు డ్రైవ్ చేశాను అనమాట. సో ఇది టాప్ స్పీడ్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి అనమాట. ప్రో ప్యాక్ తీసుకుంటే ఒక మోడ్స్ ఒకటి ఉంటుంది, తీసుకోకపోతే ఒకటి ఉంటుంది. సో ప్రో ప్యాక్ తీసుకోకుండా తీసుకుంటే అంటే 1,40,000 తీసుకుంటే మీరు సో ఒకటే మోడ్ వస్తుంది, జిప్ మోడ్ వస్తుంది అనమాట, సింగిల్ మోడ్. ఇన్కేస్ మీరు ఎక్స్ట్రా 15,000 పే చేస్తే స్మార్ట్ ఈకో మోడ్ కూడా వస్తుంది అనమాట. ఇది మోడ్స్ విషయంలో దీంట్లో. నెక్స్ట్ టీవీఎస్ iQubeలో మోడ్స్ విషయానికి వస్తే 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అనమాట. ఎకో మోడ్లో 50 km/h స్పీడ్ వెళ్తుంది, పవర్ మోడ్లో టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. వీల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రెండింటికి కూడా ఫ్రంట్ 12 inch అలా వీల్స్ ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. సస్పెన్షన్ కూడా ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే సో ఏథర్ ఇస్టాల్ వచ్చేసి అలా వీల్ ఇవ్వడం జరిగింది, తర్వాత iQubeలో వచ్చేసి స్టీల్ వీల్ ఇవ్వడం జరిగింది అనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ విషయానికి వస్తే రెండు కూడా 12 ఇంచ్ వీల్సే అండ్ బ్రేక్ కూడా డ్రమ్ బ్రేక్ చేయడం జరిగింది. సో బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఐక్యూబ్లో వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్, సో రిస్టాల్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం కవర్ అయింది, మీకు సరిగ్గా కనపడదు. ఫ్రెండ్స్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఏతా రిస్టా జీలో చూడండి ఇలా ఉంది. సో షార్ట్ వన్స్ దగ్గర తగులుతుంది, కానీ ఏమంటే బ్యాక్ సీట్ కూర్చున్నప్పుడు ఏం తగలదు, డ్రైవింగ్ అప్పుడు అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ సీట్ లెంత్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్ అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఇది చాలా లార్జెస్ట్ అండ్ చాలా పెద్దదనమాట. సో ఇలా కూర్చున్న తర్వాత లేడీస్ కూర్చున్న తర్వాత ఇంకా చిన్న పిల్లలకు స్పేస్ అయితే వస్తుంది, చాలా కంఫర్ట్గా అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్ ఉంది, వాటర్ క్యాన్ చాలా ఈజీగా పడుతుంది, సిలిండర్ కూడా పట్టే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 అనమాట, చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్సే, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ హైట్ ఇవ్వడం జరిగింది, ఇది కూడా మెటల్ బాడీ అనమాట. 450 సిరీస్లో గ్రాబ్ హ్యాండిల్ ప్లెయిన్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉండేది అనమాట, కానీ ఇక్కడ హైట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు, సో మీకు అవసరం లేదంటే తీసేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఎక్కేటప్పుడు కాలు తగులుతాయి కొంతమందికి, అది ప్రాబ్లం ఉంది కాబట్టి అవసరం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, సో నేను 2 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను కూడా నాకైతే ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే లేదు. అండ్ సీట్ కుషనింగ్ విషయానికి వచ్చినా కూడా చాలా బాగుంది. ఏతర్ రిస్టాలో కొంచెం హార్డ్ అనిపిస్తుంది అనమాట సీట్ కుషనింగ్, అది కూడా చూసుకోండి. సీట్ లెంత్ విషయానికి వస్తే ఏతర్తో కంపేర్ చేస్తే రిస్టాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉంది. సో నేను నాకు ఐక్యూబ్లో ఇది ఒకటే ప్రాబ్లం అనమాట, ఎప్పుడైనా సరే మా మిస్సెస్తో వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాను అనమాట, ఎందుకంటే చాలా టైట్ అయిపోతుంది సీట్ లెంత్ తక్కువ ఉండడం వల్ల. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా హైట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఇది నేను ఎక్స్ట్రాగా వేయించుకునే అవసరం ఉంది. అండ్ ముందర ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే కూడా ఇది కూడా సఫిషియెంట్, ఏం ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 157 mm, సో రిస్టాతో పోస్తే ఇంకా చాలా తక్కువ ఉంది. పెద్ద బ్రేకర్స్కి వెళ్ళేటప్పుడు డబుల్స్ వెళ్ళేటప్పుడు తగులుతుంది అనమాట, నేను చాలా అది కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 32 లీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు స్క్రీన్ మీద చూడండి ఇమేజ్, ఇది ఓల్డ్ మోడల్ ఇది. అదేవిధంగా రిస్టా జీలో వచ్చేసి 34 లీటర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి హంప్ అనేది టైర్ హంప్ రావడం జరిగింది, ఇక్కడ ఫ్లాట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో 34 లీటర్స్ చాలా సఫిషియెంటే, ఏం ప్రాబ్లం. చార్జర్ క్యారీ చేసుకున్న తర్వాత కూడా మీకు కావాల్సిన ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ కూడా ఇచ్చారనమాట, ఏమైనా చిన్న చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ బూట్ ల్యాంప్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. సో నైట్ టైం ఎవరైనా సరే యూస్ చేయాలనుకునే వాళ్ళకి బూట్ ల్యాంప్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఐక్యూబ్ విషయానికి వస్తే బూట్ ల్యాంప్ అనేది మిస్సింగ్ అనమాట, అది చూసుకోండి. ఫ్రెండ్స్ స్విచెస్ అండ్ బటన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మోటార్ కిల్ స్విచ్, ఇది వచ్చేసి మోడ్స్ రిలేటెడ్, రివర్స్ మోడ్ ఆప్షను. ఇక్కడ వచ్చేసి హారన్, ఇండికేటర్ సౌండ్ చిన్నగా ఉంది. ఇది వచ్చేసి జాయ్స్టిక్, ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించి. అండ్ ఇక్కడ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 7 ఇంచ్ డిస్ప్లే అనమాట, టచ్ డిస్ప్లే కాదు, ఈ జాయ్స్టిక్ తోటి కంట్రోల్ చేయాలి మనము. ఇది ఇక్కడ వచ్చేసి. అండ్ డిస్ప్లేలో కూడా చూసుకుంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉంది, డిస్టెన్స్ ఎంటీ ఉంది, స్మార్ట్ ఈకో జిప్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎట్లా అంటే మీరు ప్రో ప్యాక్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అనమాట, ప్రో ప్యాక్ తీసుకోకపోతే ఏం రావు, అది చూసుకోండి. నెక్స్ట్ ఐక్యూబ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మోడ్ స్విచ్, ఇది వచ్చేసి రివర్స్ మోడ్, ఇది కాషన్ బటన్ ఇది. సో ఇది వచ్చేసి హారన్, ఇండికేటర్ సౌండ్ బాగుంది. సో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ అనమాట. సో డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐక్యూ బేస్ డిస్ప్లే అనమాట, మీకు స్క్రీన్ మీద బేసిక్ మోడల్ డిస్ప్లే వేస్తున్నా చూడండి. సో దాంట్లో కూడా సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. దీనికి ప్రో ప్యాక్ అంటే అలా లేకుండా కూడా దీంట్లో డిస్టెన్స్ ఎంటీ అన్నీ వస్తాయి అనమాట. వారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి నార్మల్ వారంటీ బ్యాటరీ మీద మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers ఇస్తారు. చార్జర్ అండ్ కంట్రోల్ మీద 3 years ఇచ్చారనమాట. అదేవిధంగా ఏతర్ రిస్టాక్ వచ్చేసి నార్మల్ వారంటీ బ్యాటరీ మీద 3 years లేదా 30,000 kilometers ఇచ్చారు. అండ్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers ఇచ్చారనమాట. అదే ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే ఐక్యూబ్లో 6,000 పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers ఇస్తారు. ఒక్కోసారి ఆఫర్స్ కూడా ఇస్తారు కాబట్టి ఎక్స్టెండ్ వారంటీ ఫ్రీగా ఇచ్చేస్తారు అనమాట. రిస్టాలో ఎక్స్ట్రా 15,000 పే చేస్తే ప్రో ప్యాక్ వస్తుంది. ఆ ప్రో ప్యాక్తో పాటు వారంటీకి కూడా బ్యాటరీ మీద ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 5 years లేదా 60,000 kilometers వస్తుంది అనమాట. ఇన్కేస్ మీరు ఎక్స్ట్రా 5,000 పే చేస్తే కూడా 8 years లేదా 80,000 kilometers అయితే వారంటీ ఇస్తున్నారు. ఇది వారంటీ విషయానికి వస్తే. సో ఫైనల్గా మీకు ఫ్యామిలీ రిలేటెడే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే రిస్టా ప్రిఫర్ చేయండి, లేదు ఓవరాల్గా అన్నిటికీ కావాలనుకుంటే మీరు ఐక్యూబ్కి వెళ్ళొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేటెడ్ కన్ఫామ్గా పిల్లలు ఉన్నారనుకో అయితే ఖచ్చితంగా అయితే రిస్టాక్ చూడండి. అది ఫైనల్ కంక్లూజన్. మీరేది ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్లో రికార్డ్ చేసిన క్లిప్స్ కొంచెం కరెక్ట్ అయినాయి అనమాట, అందుకే ఈ క్లిప్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను, సారీ ఏమనుకోద్దండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.